పల్లవి ప్రశాంత్ మోసం చేశాడు అన్నది రాంగ్. అతను చేశాడో చేయలేదు, అవును, చూడకుండా వాళ్ళ టీఆర్పీ రైటింగ్స్ కోసం ఏమంటే అవి వేసుకుంటారు. కానీ వాళ్ళు అందరూ వచ్చి చూడలేదు కదా అతను హెల్ప్ చేశాడో లేడో అని. వాళ్ళ ఊరోళ్ళకి కాల్ చేసి చూడండి, వాళ్ళు చేసే ఉంటారు కదా. కార్లు ఉంటే వాళ్ళకి ఇవ్వలేదా అంటే కుమారి ఆంటీ వస్తుంది కరెక్టే. ఆమె ఈ మధ్య ఫేమస్ అయింది, ఒక 4 months నుంచి కూడా యూట్యూబ్ కానీ ఇన్స్టా కానీ ఫేస్బుక్ కానీ ఎక్కడ చూసినా ఆంటీనే ట్రెండ్ అవుతున్నారు. కానీ ఏంటంటే తను వచ్చినా కూడా ఒక 2-3 weeks 3 కూడా ఉండరని చెప్పేసి నా ఫీలింగు. ఎట్లంటే ఒకసారి షకీల్ అమ్మగారని పోయిన సీజన్లో వచ్చారు, ఆవిడ కూడా సో గేమ్స్ అయితే ఏమన్నా ఆమె పర్సనాలిటీ ఈమె పర్సనాలిటీ ఒకటేలా ఉంది. సో అట్లా గేమ్స్ ఏమీ ఆడలేదేమో అనిపిస్తుంది. మళ్ళీ ఇప్పుడు వచ్చే కన్సిస్టెంట్లు కొంచెం హైప్ వాళ్ళు ఉంటారు, వీళ్ళంతా మూవీ వాళ్ళు కాబట్టి వాళ్ళు గేమ్స్ అన్నీ ఆడుతూ ఉంటారు, బాగుంటారు. కానీ ఈమె వాళ్ళతో అందరితో నాన్న కన్నా అన్నా కూడా అక్కడ వర్కౌట్ అవ్వదు. ఎక్స్ట్రా 2 livers వేసినా కూడా ఆడ ఎవరు కాంప్రమైజ్ అవ్వరు. కాబట్టి ఆంటీ ఫస్ట్లోనో సెకండ్లోనో థర్డ్లోనో ఈ 3 ఎలిమినేట్ అయ్యేదైతే ఖాయం. బర్రెలెక్క మర్చిపోయాను. ఆవిడ అంటే కొత్త, అంటే ఆవిడ ఈ మధ్య అంతా ఫేమస్ చూసాము. ఎలక్షన్లో కానీ ఎంపీ ఎలక్షన్స్ కానీ ఇంకా సర్పంచ్ ఎలక్షన్స్ కానీ ఆవిడ పోటీ చేశారు. సో అందరికీ తెలుసు ఆవిడ ఎవరనేది. వచ్చిన ఆమెకు ఫ్యాన్ బేస్ ఎక్కువ కాబట్టి ఇన్స్టాలో కానీ ఫేస్బుక్లో యూట్యూబ్లో కూడా ఆమెకు చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి మేబీ ఉండొచ్చు. కానీ ఆమె ఒక 2 months అయితే కంపల్సరీగా ఉండిద్ది, 3rd month అయితే ఉండదు. ఎందుకంటే ఆమె కొత్తగా పెళ్ళైంది కాబట్టి ఆవిడకు. సో వాళ్ళ హస్బెండ్ని మిస్ అవుతున్నా అని ఒక ఫీలింగ్ రావచ్చు ఆమెకు. సో అట్లా వదిలేసి వాళ్ళ హస్బెండ్ వదిలేసి అన్ని నెలలు ఎవరు ఉండరు కదా, సో ఉండలేకపోవచ్చు అని నా ఫీలింగ్. అవును, అందుకోసమే కదా ఆమెను తీసుకొని రైటింగ్ పెంచుకొని మధ్యలో వదిలేసిద్ది కదా, ఇంకంతే. ఆమె అంటే నాకు అసలు నచ్చదు. మా చౌదరీసే ఆ అమ్మాయి కూడా, నేను కూడా చౌదరినే, కానీ నాకు ఆ అమ్మాయి అంటే అసలు నచ్చదు. అమ్మాయి గురించి చెప్పాలని కూడా నేను అనుకోవట్లేదు. ఎందుకు ఇంకొక ఆమె వస్తుంది కదా, ముక్కు పొడి ఉంటుంది కదా, ఆమె పేరు విష్ణు. తను విష్ణు బాగానే ఎంటర్టైన్మెంట్ చేస్తుంది కదా, రీతు కన్నా కూడా విష్ణునే 100 రెట్లు అదే బెటర్ ఇస్తుందని ఇస్తుంది. చేస్తుంది, ఎలిమినేట్ అయ్యి వస్తుంది, నో ప్రాబ్లం. ఒక 2 monthsకి అట్లా. సో ఆమె ఏం పెద్ద అందులో ఏమీ ఉండదులే. ఆమె ఎన్ని రోజులు చేసినా కానీ 2-3 వారాలు 3-4 వారాలు అంతే. చూసాను. అందులో విన్నర్ పల్లవి ప్రశాంత్, రన్నర్ అమర్దీప్, తేజు. తేజు కొంచెం మంచిదే ఆ అమ్మాయి, అంటే ఫ్యామిలీ పరంగా కూడా తను కొంచెం వాళ్ళ సైడ్ నుంచి కానీ ఇటు సైడ్ నుంచి కానీ కొంచెం సపోర్ట్ ఎక్కువ ఆ అమ్మాయికి. సో ఆవిడ వస్తే ఆడుతుంది, లాస్ట్ వరకు ఉంటుంది. టాప్ 5లో ఆవిడ ఉండిద్దని నా స్ట్రాంగ్ ఫీలింగ్. ఇంకా నాకు తెలియదు. కయ్యూ అంటే మా సినిమాలో ఉంటాడు కదా ఒక అతను, అతనే కదా, సాంగ్లో చూసా, బాగున్నాడు. ఇంకా అదొకటే తెలుసు, అతని గురించి నాకేమీ తెలియదు. అవునవును. కామన్ మ్యాన్ వెళ్తే అంటే అలా పల్లవి ప్రశాంత్ గురించి ఏంటంటే తను కామన్ మ్యాన్ గా నుంచి ఫస్ట్ అసలు రైతు అనేది ఉంది కాబట్టి తనకు ఆ కేటగిరీ నుంచి వెళ్ళిన వాడు కాబట్టి సో ప్రజలు ఆయన మీద అంత ఆప్యాయత అనురాగత ప్రేమ చూపించడం జరిగింది. నార్మల్ కామన్ మ్యాన్ కుమారి అంటే ఆ వంటలు అంటారు వదిలేస్తారు, తనంటే ఒక రైతు బిడ్డ కదా, సో అందుకోసమే తనకంత ఇది. రైతు బిడ్డ బయటకు వచ్చి హెల్ప్ చేస్తానని చేయలేదు. ఓకే, చేశారు చేయలేదని కొందరు చూశారు, కొందరు చూడలేదు. సహాయం పొందిన వారు ఉన్నారు, పొందని వారు ఉన్నారు. కానీ పొందిన వారు చెప్పే విషయం పొందని వారు వినరు, పొందని వారు చెప్పే విషయం పొందిన వారు వినరు. ఆ రెండింటికి పొంతనే లేదు కాబట్టి అసలు. సో అతను చేశాడని మనం అనలేము, చేయలేదని కూడా మనం అనలేము. చూడలేదు కదా మనం ఎవరం కూడా. చేశాడేమో మేబీ వాళ్ళ ఊర్లో, మనకు తెలియదు కదా ఆ విషయం. తనకు కూడా ఒకటేసారి అమౌంట్ మొత్తం రాలేదు కదా, విడతల వారీగా వచ్చింది. తను ఇచ్చే ఉంటాడు, ఇవ్వకుండా ఏమి ఇవ్వరు కదా. ఎవరైనా కూడా మాట ఇస్తే అంతా ఇవ్వకపోయినా కూడా అంతో ఇంతో అయితే ఇస్తారు కదా. బిగ్ బాస్ 8 ప్రోమోలో నాగార్జున లుక్ ఎలా అనిపించింది? బాగున్నారు, కొంచెం నెత్తి కలర్ వేసినట్టున్నారు. ఈసారి సత్య లాంటి మంచి కమెడియన్ తెచ్చి చేశారు ప్రోమో, సో మీరు ఎలా ఫీల్ అవుతారు? రావచ్చు, కానీ 2-3 వీక్స్ కన్నా ఎక్కువ. ఆ గేమ్స్ వాళ్ళు పెట్టే గేమ్స్ ఎలా ఉంటాయంటే చాలా ఇదిగా కొంచెం స్లిమ్గా ఉన్న వాళ్ళు అయితేనే ఆడగలరు. సత్య నాలాగా ఉంటాడు, ఏం ఆడతాడు ఆడలేడని నా స్ట్రాంగ్ ఫీలింగ్. కుమారి అంటే అయితే ఫస్ట్ వీక్లోనే ఎలిమినేట్ అవ్వచ్చు నాకు తెలిసి, అందుకోసమే అవ్వచ్చు అని చెప్పేసి నా ఫీలింగ్. సత్య అంటే తన జోక్స్ పరంగా కానీ ఒకసారి ఇంకా టేస్టీ తేజ అని ఉంచారు కదా, అలా ఉంచి సత్యాన్ని తీసేస్తారు. అంటే 8th ప్లేస్లో కానీ అలా సత్యాన్ని తీసేస్తారు. సో లాస్ట్ టైం ఎవరికి అన్యాయం జరిగిందని మీ ఫీలింగ్?
రతికకు అన్యాయం జరిగింది, చాలా ఘోరంగా జరిగింది రతికకు. అంటే రతికకి ఏంటంటే 2 times వచ్చింది తను, అంటే ఒకసారి వచ్చి ఎలిమినేట్ అయింది. సో తను తెలిసి తెలియక చేసిన తప్పుల వల్ల రెండోసారి వచ్చినా కూడా రతిక మీద ఎవరు అంటే హౌస్మేట్స్ కానీ ఎవరు కూడా రతికను అంత మంచిగా చూడలేదు. సో ఆ గిల్టీ ఫీలింగ్ ఒకటి మనసులో పెట్టుకొని తను మంచిగా ఆడింది, కానీ తను ఇంకా దురదృష్టవశాతం బయటకు వచ్చింది. అంటే కామన్ మ్యాన్స్ అంటే కుమారి ఆంటీ కూడా కామన్ మ్యానే కదా, ఆమె సెలబ్రిటీ కదా, కాకపోతే 2 livers ఎక్స్ట్రా అని చెప్పేసి ఫేమస్ అయింది. ఆవిడనైతే తీసుకుంటున్నారు కదా. బరలక్క సెలబ్రిటీ అంటే ఆవిడ సెలబ్రిటీ కదా, పొలిటికల్ ఆమె కూడా వస్తుంది కదా. సో కామన్ మ్యాన్స్ అయినా రావచ్చు, సెలబ్రిటీస్ అయినా రావచ్చు, టాలెంట్ ఉంటే ఎవరైనా రావచ్చు. అందరు జాతకాలు చెప్తాడు, ఇంకా అందులో నాగార్జున కూడా చెప్పాడు. ఆయనే విన్నర్. ఇంకా బర్రెలక్కకే, శిరీషకు. ఎందుకంటే ఆ అమ్మాయి చాలా కష్టపడి పైకి వచ్చింది. ఒక బలుగు బలహీన వర్గాల నుంచి ఆ అమ్మాయి పైకి వచ్చిన అమ్మాయి. సో చిన్నప్పటి నుంచి కష్టాలు ఏంటి సుఖాలు ఏంటి చూసి పెరిగిన అమ్మాయి కాబట్టి సో నేను ఆవిడకి మాత్రమే సపోర్ట్ చేస్తాను. ఆడొచ్చు, ఆమె ఎందుకు ఆడలేదు? ఇంట్లో వీళ్ళు ఏముంది, జిమ్ములకి వెళ్ళి వెయిట్లు ఎత్తుతారు, కానీ ఆమె ఇంటి దగ్గర గిన్నెలు దోమి బర్రెలు దోమి అన్నీ చేసిద్ది. వాళ్ళు ఆడినట్టు పల్లవి ప్రశాంత్ ఏమంత ఇచ్చేసాడు, గేమ్స్ ఆడాడు కదా, పల్లెటూరు నుంచి వచ్చి ఈవిడ కూడా ఖచ్చితంగా ఆడి గెలుస్తుంది. ఎందుకు గెలవదు ఈమా? పల్లవి ప్రశాంత్ మోసం చేశాడు అన్నది రాంగ్. అతను చేశాడో చేయలేదు, అవును, చూడకుండా వాళ్ళ టీఆర్పీ రైటింగ్స్ కోసం ఏమంటే అవి వేసుకుంటారు, కానీ వాళ్ళు అందరూ వచ్చి చూడలేదు కదా అతను హెల్ప్ చేశాడో లేడో అని. వాళ్ళ ఊరోళ్ళకి కాల్ చేసి చూడండి, వాళ్ళు చేసే ఉంటారు కదా. కార్లు ఉంటే వాళ్ళకి ఇవ్వలేదా? రైతులకి హెల్ప్ చేస్తా అని చెప్పి 50,000 లక్ష నెల సరుకులు ఇచ్చేసి అందరూ సరిపెట్టుకుంటున్నారు. మరి అవన్నా ఇచ్చిండు కదా, ఇవ్వకుండా అయితే లేడు కదా. అవైనా హెల్పే కదా. ఒక 1000 రూపీస్ సింపతి అక్కడ ఆ ప్లాట్ఫారం వరకు వెళ్ళాలంటే చాలా కష్టపడాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అక్కడి వరకు అతను వెళ్ళాడంటే అది మనం ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి, ఒక కామన్ మ్యాన్ అక్కడి వరకు వెళ్ళాడని. కానీ మన వాళ్ళు ఏంటన్నీ అతని మీద ఎత్తుపొడుపులు చాడి మాటలు, కొంచెం కూడా కృతజ్ఞత అనేది లేదు మన వాళ్ళకు. నాకంత వద్దు, నేను పోను, నన్ను ఎవడు తీసుకోండి. అంటే కుమారి ఆంటీ వస్తుంది కరెక్టే, ఆమె ఈ మధ్య ఫేమస్ అయింది. ఒక 4 months నుంచి కూడా యూట్యూబ్ కానీ ఇన్స్టా కానీ ఫేస్బుక్ కానీ ఎక్కడ చూసినా ఆంటీనే ట్రెండ్ అవుతున్నారు. కానీ ఏంటంటే తను వచ్చినా కూడా ఒక 2-3 weeks 3 కూడా ఉండరని చెప్పేసి నా ఫీలింగు. ఎట్లా అంటే ఒకసారి షకీల్ అమ్మగారని పోయిన సీజన్లో వచ్చారు, ఆవిడ కూడా సో గేమ్స్ అయితే ఏమన్నా ఆమె పర్సనాలిటీ ఈమె పర్సనాలిటీ ఒకటేలా ఉంది. సో అట్లా గేమ్స్ ఏమీ ఆడలేదేమో అనిపిస్తుంది. మళ్ళీ ఇప్పుడు వచ్చే కన్సిస్టెంట్లు కొంచెం హైప్ వాళ్ళు ఉంటారు, వీళ్ళంతా మూవీ వాళ్ళు కాబట్టి వాళ్ళు గేమ్స్ అన్నీ ఆడుతూ ఉంటారు, బాగుంటారు. కానీ ఈమె వాళ్ళతో అందరితో నాన్న కన్నా అన్నా కూడా ఆడ వర్కౌట్ అవ్వదు. ఎక్స్ట్రా 2 livers వేసినా కూడా ఆడ ఎవరు కాంప్రమైజ్ అవ్వరు. కాబట్టి ఆంటీ ఫస్ట్లోనో సెకండ్లోనో థర్డ్లోనో ఈ 3 ఎలిమినేట్ అయ్యేదైతే ఖాయం.